కొబ్బరితో స్వీట్స్ పచ్చళ్లే కాకుండా పులావ్ కూడా చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? మీరు ఎప్పుడైనా ఇలా కొబ్బరి పాలతో పులావ్ చేశారా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఈ వీడియో చూడండి. అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము రండి. కడాయిలో 2 స్పూన్ల వరకు నూనె అయితే తీసుకుని బిర్యానీ మసాలాను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. బిర్యానీ మసాలా వేగింది అనుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇంకొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకుని టమాటోలోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుని ఫ్రెష్ గా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులోనే పచ్చి బఠానీని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు పులావ్ కోసం 2 గంటల ముందే నేను 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. సోనా మసూరి బియ్యంతో చేసినా కూడా ఈ పులావ్ అనేది చాలా బాగుంటుంది. 2 గ్లాసులు బియ్యానికి గాను 2 గ్లాసుల ఫ్రెష్ గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని 2 గ్లాసుల నీళ్ళని అయితే తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే వేడివేడి కొబ్బరి పాలతో పులావ్ అయితే రెడీ అయిపోతుంది. పులావ్ ప్లెయిన్ గా చాలా టేస్టీగా ఉంటుంది. దించే ముందు 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి పాల పులావ్ ని ఏ టైప్ ఆఫ్ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.